ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. రాజేంద్రనగర్లో శ్రీ కనకదుర్గ ఆలయ నిర్వహణ కమిటీ నియామకం. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చు. సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో JNTK ఇన్ఛార్జ్ VC మురళీకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరంలో గల శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి వేడుకలను అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం ఆలయం ఆవరణలో గల కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అమ్మవారికి ఒక భక్తుడు అందజేసిన 2 కిలోల వెండి కిరీటాన్ని మీడియాకు చూపించి అమ్మవారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సమర్పించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ RJC K సుబ్బారావు, ఈవో ఉండవల్లి వీర్రాజు, నగర TDP అధ్యక్షులు మల్లిపూడి వీరు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, పురోహితులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సరైన ఏర్పాట్లు చేసుకోవాలి. భక్తులు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్తే ఏర్పాటు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే మీ అందరికీ చెప్పాలి, గతంలో కూడా చెప్పాము. గతంలో పాస్లు ఇస్తే ఫ్రీగా అందరూ వచ్చి దర్శనం చేసుకునేవారు. సరే, ఆ పాస్లు ఇచ్చిన తర్వాత లోటుపాట్లన్నీ కూడా తెలుసుకున్నాం. చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. భక్తులు కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాసులు ఇచ్చిన తర్వాత డూప్లికేట్ పాసులు కూడా దయచేస్తున్నారు. ఎంత విచిత్రం అంటే, ఏంటి ఎంతమంది వచ్చేస్తారు, ఏంటి వచ్చేస్తారని చెప్పి పాసులు తెచ్చేస్తే పాసులు డూప్లికేట్ పాసులు కూడా దయచేసి కంట్రోల్ చేయని పరిస్థితి అయిపోయింది. ఎవరైతే టికెట్ తీసుకుని వస్తారో వాళ్ళకి ఆ టికెట్ ప్రకారంగానే దర్శనం ఉంటుంది. ఇందులో VIPలకి దర్శనం సపరేట్గా చేయవలసి ఉంటుంది. కొంతమంది IASలు వస్తారు, IPSలు వస్తారు. ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు చేయవలసి వస్తుంది. వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేస్తాం. కానీ అందరూ VIPలు అయిపోతారు. ఎక్కువ ఏర్పాటుకు సంబంధించి పర్యవేక్షణ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అన్నీ కూడా సక్రమంగా అమలు చేయడం జరుగుతుందండి. ఇప్పటికే పెండాల్స్ నిర్మాణం కానీ, క్యూ లైన్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చాలా పూర్తిగా వచ్చినాయి. ఇంకా మిగతా అలంకరణ సంబంధించి కానీ, అలాగే మంచినీటి సదుపాయాలు, ఇంకా భక్తులు వచ్చేటువంటి, ఎందుకంటే వేలాది మంది భక్తులు దర్శించుకునేటువంటి ఈ సమయంలో వారెవరికి అసౌకర్యం కలగకుండా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున మనకి ఇక్కడ ఈ దాతలు అలాగే ప్రముఖులు అందించేటువంటి సహాయ సహకారం అందరితో మేము కోఆర్డినేట్ చేసుకుని అందరికీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నామండి. ప్రాంతాలు తెచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ ఏర్పాటు, మంచినీటి సౌకర్యం,
అదేవిధంగా మరుగుదొడ్డి పారిశుద్ధ్యం అన్నీ కూడా శ్రీకాకుళం స్థానిక శాసనసభ్యుల వారు డైరెక్షన్స్ మేరకు తీసుకోవడం జరుగుతూ ఉంది. కూడా శాసనసభ్యుల వారి అనుసరణలో అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. భక్తులందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొదటి రోజున విల్లలు, రెండవ రోజున ఊయల, మూడవ రోజున పుస్తకపాఠం, నాలుగవ రోజున వీణాపాఠి, ఐదవ రోజున జపమాల, ఆరవ రోజున సింహారోహణం, ఏడవ రోజున రక్తబీజాక్షరి వగ, ఎనిమిదవ రోజున శుంభనిశుంభల వగ, తొమ్మిదవ రోజున మహిషాసుర వర్ధని. ఈ 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చి చివరి రోజున శాంతమూర్తిగా సువర్ణ కవచాలలో బంగారు చీరలో అమ్మవారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులకు ఆయా శాఖల అధికారులతో పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. పీఠాపురం పట్టణం రథాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా ప్రజలు తమ తమ సమస్యలపై ఫిర్యాదులు పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు కలెక్టర్ షాన్ మోహన్కు అందజేశారు. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పీఠాపురం ఇన్ఛార్జ్ బర్రెడ్డి శ్రీనివాస్ హాజరై నియోజకవర్గంలోని పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఇటీవల భారీ వరదల కారణంగా అపార నష్టం వాటిల్లిన పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో సుమారు 50 మంది బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం ఎప్పటికీ అందలేదని, వారికి కూడా పరిహారం అందించి న్యాయం చేకూర్చాలని కోరుతూ బాధితులతో కలిసి జనసేన నాయకుడు జ్యోతిర సతీష్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అలాగే ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 పనుల్లో భాగంగా పిఠాపురం మండలం రాపర్తిలో రైతుల నుంచి తీసుకున్న భూములకు సంబంధించి నేటికి రైతులకు పరిహారం ఇవ్వలేదని, వెంటనే ఆ పరిహారాన్ని రైతులకు ఇప్పించాలని కోరుతూ ముప్పుడి నారాయణ రెడ్డి రైతుల తరపున వినతిపత్రం అందించారు. కాకినాడ జిల్లాలో పలుచోట్ల తాను చేపట్టిన ప్రభుత్వ అన్నా క్యాంటీన్ల నిర్మాణ పనులకు సంబంధించిన సొమ్ములు తక్షణం విడుదల చేసి తనకు ఇప్పించి ఆదుకోవాలంటూ ప్రముఖ కాంట్రాక్టర్ సోరవరపు దివానం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి విన్నవించుకున్నారు. అలాగే కొత్తపల్లి మండలం కొమరగిరిలో రామాలయ నిర్మాణానికి నిలిపివేసిన 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను వెంటనే విడుదల చేయించాలని మాజీ ఎంపీటీసీ నూకరాజు, కూటమి ప్రభుత్వం తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, తమకు ఇస్తామని చెప్పిన నెలకు 10,000 రూపాయల వేతనాన్ని ఇప్పించాలని వాలంటీర్లు పీఠాపురం పట్టణంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి గుడి పరిసరాల్లో అడ్డు అదుపు లేకుండా నిర్మిస్తున్న అక్రమ భవనాలపైన గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన పట్టాలకు స్థలాలు కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా నాయకుడు సాక రామకృష్ణ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్టీఓతో సహా పలువురు జిల్లా ఉన్నతాధికారులు, పీఠాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ని కూడా అడగడం జరిగింది. ఆయన ఈఎల్సీ గారిని చీఫ్ ఇంజనీర్ గారిని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు వచ్చి నాకు పరిష్కారం, ఏ విధమైన పరిష్కారం ఈ కమిషనర్లు చూపించలేదు. బిల్లు చేసేదా లేకపోతే కూడా నాకు తెలుస్తుంది. దానివల్ల ఈ పరిష్కరించడానికి ఈరోజు గ్రీవెన్స్ ఉంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు నేను పరిష్కరిస్తాను చూసి అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు విన్నవించుకునేది ఏమంటే నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. గత ప్రభుత్వంలో కూడా 2 కోట్ల చిల్లర బిల్లు ఉండిపోయాయి. ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే పాలసీ నడుస్తుందని నా అభిప్రాయం. భారీ వరదల వల్ల మా గ్రామంలో అపార నష్టం జరిగింది. అలాగే పొలాలు మునిగిపోయి, ఇల్లు కూడా మునిగిపోయి, వరదంతా కూడా గ్రామానికి చేరడం వల్ల మొత్తం అంతా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించి రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అలాగే మునిగిపోయిన ఇల్లు కూడా 10,000 చొప్పున వేయడం జరిగింది. అందుచేత మేము మా గ్రామం అందరి తరపుని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కొంతమంది గ్రామంలో బయటికి ఈ వరద భయంతో బయటికి వెళ్ళడం వల్ల సుమారు 30 నుంచి 40 మంది మిగిలిపోయిన బాధితులు ఉన్నారు. వారికి కూడా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి ఈ రోజుని గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశాం. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారికి కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరకు మమ్మల్ని ఇదిలో తీసుకోవడం జరగలేదు. దానికి కానీ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి మేము వాలంటీర్స్ అందరూ వచ్చాం. మరి మా సేవలను గుర్తించి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే మాకు గౌరవవేతనం ఏదైతే ఉందో అది 4 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా మేము ఇచ్చి మా వాలంటీర్లు అందరినీ కూడా ఆదుకుంటారని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఎన్నికల ప్రసారంలో 10,000 హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చి 10,000 రూపాయలు చేసి
మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని మరి గౌరవ ముఖ్యమంత్రులు మన చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నానండి. మా వాళ్ళ తరఫున ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కాకినాడ రాజేంద్ర నగర్ శ్రీ కనకదుర్గ ఆలయ నిర్వహణ కమిటీని నియమించినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రాజేంద్ర నగర్ శ్రీ కనకదుర్గ ఆలయానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి స్థానిక పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే నానాజీ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు సాయికృష్ణ అమ్మవారికి పూజలు చేసి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుత్తుల శివ, గుత్తుల రవి, కాకరపల్లి శ్రీనివాసు, మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, కొల్లి విశాలాక్షి, గుత్తుల వీరబాబు, మాజీ కార్పొరేటర్ పల్లెవెల్లి త్రిమూర్తులు, న్యాయవాది కొమ్మూరు శ్రీనివాసరావు, వి రాజేష్, ఎం మోహన్, పితాని రాజకుమారి, నరాల ఈశ్వర్, ఎస్ శ్రీనివాస్, ఎస్ సతీష్, జి కుమార్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో కూడా ఎన్విరాన్మెంట్స్లో కలిపితే కైంకర్యాలకు కానీ పూజారి గారికి కానీ అందరికీ కూడా బాగుంటుందని ఒక ఆలోచన కలిగి ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ నన్ను కోవడం జరిగింది. త్వరలో తప్పకుండా దాంట్లో కలిపే ప్రయత్నంలో భాగంగా నేను త్వరలో తీసుకుంటాను. ఈలోపు తీసుకునే వరకు మటుకు ఒక కమిటీ, ఒక గుత్తుల శివగారి ఆధ్వర్యంలో ఒక కమిటీ, 16 మందితో కలిపి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ ఉత్సవాలు అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గుడిని పర్మనెంట్గా దాంట్లో కలిపిన తర్వాత పర్మనెంట్గా కమిటీ వేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఇక్కడ ఈ 80 సంవత్సరాలు, సుమారు 43 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు యథాతథిగా జరగాలని అని ఈసారి మరింత ఉత్సాహంగా ఉండి మా అందరి చేతులు కూడా దీంట్లో పడి మరింత బాగా జరగాలని, ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జే మురళీకృష్ణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణలు అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని జేఎన్టీయూ అలుమిని సమావేశ మందిరం నందు నిర్వహించారు. కార్యక్రమంలో 340 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఉపకులపతి కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ నూతన బోధనా పద్ధతుల ఆవిష్కరణతో విద్యార్థులను అభ్యసనం పట్ల ఆకర్షించగలమని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సాంకేతికత అందించాలని అన్నారు. యాప్కాస్ సభ్య కార్యదర్శి బీవీఏ కృష్ణమూర్తి, జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ ఈ శిక్షణ చాలా వినూత్నమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం మరియు పరిశోధన పద్ధతి అనే అంశంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం అధ్యాపకులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం మరియు పరిశోధన పద్ధతి అనే అంశంపై అనేక విషయాలను, పరిశోధన ఆవశ్యకత, సహజ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల గురించి వివరించారు. సైన్స్ బోధనలో యాప్స్ ఆవశ్యకత అనే అంశాలపై జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు, సమాచార సాంకేతిక మౌలిక వస్తువులు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి సైన్స్ బోధనలో యాప్స్ ఆవశ్యకత అనే విషయాన్ని తెలియజేశారు. యాప్స్ ను సరైన రీతిలో ఉపయోగించడం వల్ల బోధన సరళీకృతం అవుతుందని అనేక బోధన యాప్స్ గురించి వివరించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ కాకినాడ సంచాలకులు, లీగల్ సెల్, ప్రభుత్వ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ బాలాజీ సైన్స్ విద్యలో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా ఎటువంటి ఫలితాలు సాధించవచ్చో తెలియజేశారు. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సును ఉపయోగించడంతో అనేక మార్పులు సంతరించుకుంటాయని తెలిపారు. విద్యార్థులు అవసరాలకు అనుగుణంగానే వ్యక్తిగత బోధన చేయవచ్చునని అన్నారు. జేఎన్టీయూ కాకినాడ సంచాలకులు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రమేష్ సైన్స్లో నూతన ఆవిష్కరణ గురించి వివరించారు. సైన్స్ ఆవిష్కరణలతో సహజ అభివృద్ధి సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవి, జిల్లా సమన్వయకర్తలు రాజారావు, ఎం శ్రీనివాస్, కృష్ణారావు, గోవిందరాజులు, వాకాడ వెంకటరమణ, రవిశంకర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ హరసికేషు కవితా నివేదనం శిరసే మాలికా అని కాళిదాస్ ఏడ్చాడు. ఇంట్రెస్ట్ లేని విద్యార్థులకి పాఠం చెప్పే దౌర్భాగ్యం, కర్మ నా నుదిటి మీద రాయొద్దు అని ఏడ్చాడు కాళిదాస్. ఇవాళ మరి నిజంగా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కానీ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్లకి పాఠం చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ చాలామంది టీచర్లు, ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్లు ఉన్నారని నేను భావిస్తున్నాను.
కాబట్టి ఈ ముఖ్యంగా ఈ సైన్స్లో చాలా ఫన్ ఉంది. సరైన రీతిలో కనుక సైన్స్ని టీచ్ చేస్తే ఎక్స్పెరిమెంట్స్ ద్వారాను కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారాను కనుక సైన్స్ని ప్రాపర్గా ఇన్నోవేటివ్ మెథడ్స్లో కనుక టీచ్ చేస్తే అసలు ఈ సైన్స్లో ఉన్నంత కిక్ కానీ ఆ ఆనందం కానీ ఆ జాయ్ కానీ ఇంకెక్కడా లేదు. ఎప్పుడైతే లెర్నింగ్ బికమ్స్ జాయ్, ఎప్పుడైతే ఆ నేర్చుకోవడాన్ని స్టూడెంట్ ఎంజాయ్ చేస్తాడో అప్పుడు స్టూడెంట్లు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళరు కూడా. అసలు వాడికి చదువులోనే ఆ మత్తు రావాలి, ఆ కిక్ రావాలి. ఆ విధంగా తయారు చేయాలంటే ఈ టీచర్లకి మనం ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కొన్ని వందల కొద్ది ప్రోగ్రామ్స్ స్టేట్ వైడ్ మనం కండక్ట్ చేయాలి. చేస్తే డెఫినెట్లీ మంచి మార్పు ఈ స్టేట్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఒక వన్ డే స్టేట్ లెవెల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని కాకినాడ జేఎన్టీయూలో అల్యూమినియం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ మరియు మిగిలిన జిల్లాల నుంచి 335 మంది ఉపాధ్యాయులు హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సైన్స్ బోధనలో నూతన పోకడలు మరియు ఆవిష్కరణలు అనేటువంటి విషయం మీద ఈ వన్ డే ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చక్కగా ఈ రిసోర్స్ పర్సన్ అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చక్కటి విషయాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీపల్లి రమేష్ గారు, జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి అయినటువంటి బీవీఏ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా వివిధ జిల్లాల యొక్క నేషనల్ సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్తలు హాజరవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ బోధనలు మెరుగుపరచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గంలో వరదల్లో సమర్థవంతంగా పనిచేసిన జిల్లా అధికారుల సేవలను పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను వర్మ కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ వరదల్లో జిల్లా యంత్రాంగం అందించిన సేవలను ప్రశంసించారు. అలాగే గండ్లను త్వరితగతిన పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు ఆయన చెప్పారు. డే అండ్ నైట్ పనిచేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, నైట్ టైం కూడా తిరిగినందుకు జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, సంబంధిత రెవెన్యూ సిబ్బంది మా నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో అందరి తరఫున కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలపడానికి వచ్చాను. దాంతోపాటుగా గండ్లు ఏదైతే ఉన్నాయో పడిన గండ్ల మీద కొంచెం స్పీడప్ చేసుకుంటే సెకండ్ క్రాప్కి మళ్ళీ మనం సిద్ధం అవడానికి ఉంటుంది. మళ్ళీ ఫ్లడ్ ఏదైనా వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చెప్తాం. దాని మీద తక్షణమే ఆదేశాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఏదేమైనా ఈ ట్రిప్పు ఏలేరు వరదలకి ఇటు కూటమి పార్టీలు కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసినందుకు మరి నేను ఈవేళ నాకు మనసులో ఆనందం అనిపించి పనిచేసిన విధానం ఇవాళ స్వయంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తాను. వైద్య విద్యార్థులు తమ వ్యక్తిగత ఆరోగ్యం కోసం ఎంతో కొంత ఫిజికల్ ఫిట్నెస్ కు సమయం కేటాయించాలని, తద్వారా భవిష్యత్తులో వృత్తిపరమైన ఒత్తిళ్లను అధిగమించవచ్చునని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ భరణి పేర్కొన్నారు. కాకినాడ రంగారాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆర్ఎంసీ 66వ కాలేజ్ యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్ఎంసీ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భరణి ముఖ్య అతిథిగాను, డిఎంఏ డాక్టర్ డివిఎల్ నరసింహం విశిష్ట అతిథిగాను, కాకినాడ జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్ఎంసీ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు యాన్యువల్ స్పోర్ట్స్ రిపోర్ట్ను సమర్పించారు. ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్స్లో కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి మెడల్స్ను సాధించారని అన్నారు. జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ మెడల్స్ను సాధించిన విద్యార్థులను అభినందించారు. డిఎంఈ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ ఆర్ఎంసీ విద్యార్థులు అకాడమిక్స్లోనూ స్పోర్ట్స్ మీట్స్లోనూ మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ముఖ్య అతిథి డిఎఫ్ఓ భరణి మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఇప్పటి నుండే ఏదో ఒక స్పోర్ట్స్ను ఎంచుకుని ఫిజికల్ ఫిట్నెస్ సాధించాలని అన్నారు. అనంతరం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో విన్నర్స్ రన్నర్స్కు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథి భరణి, డాక్టర్ నరసింహం, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ముఖర్జీల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు, కాలేజ్ లెక్చరర్స్, లైబ్రేరియన్స్, ఇన్ఛార్జ్ పీడి లక్ష్మణ్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనము రంగరాయ మెడికల్ కాలేజీలో 66వ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. దీంట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వరకు ఇంటర్న్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, పీజీస్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ
దైనందిక కార్యక్రమంలో ఈ స్పోర్ట్స్ అన్నది వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్గా ఉపయోగపడుతుంది. మళ్ళీ మెంటల్ హెల్త్ మరియు ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రెగ్యులర్గా మనం ఈ ఈవెంట్స్ రంగరాయ మెడికల్ కాలేజ్లో కండక్ట్ చేస్తాము. దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరు స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు. తీసుకున్న డాక్టర్స్ అందరూ కూడా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా లైఫ్లో తీసుకొని మిగతా ఉన్న సొసైటీకి చాలా బాగా వాళ్ళ సర్వీస్ని కూడా ఇస్తారనేది ఈరోజు మాకు చాలా బాగా కనిపించింది. అండ్ థ్యాంక్స్ టు రంగరాయ మెడికల్ కాలేజ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ స్పోర్ట్స్ మీట్. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఉన్న ఎవ్రీ డిగ్నిటరీస్ ఆన్ ద డయస్ అండ్ స్టూడెంట్స్ అందరినీ చూస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వింగ్ ఎవ్రీబడి. వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది కూడా వాళ్ళు సెకండరీగా తీసుకుని ఫస్ట్ అందరికీ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి సర్వ్ చేయాలి అనే మోటివ్లో ఈ ఫీల్డ్ లోపల ఎంటర్ అవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను, దేవుళ్లను అపవిత్రం చేసి భ్రష్టు పట్టించిందని, ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండడం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన విషయమని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ నాయకులు సోరవరపు సురేష్ పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ ప్రాయశ్చిత్తంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా పీఠాపురంలో కొనసాగుతున్న దీక్షలు 9వ రోజున బీజేపీ నాయకులు సంఘీభావం తెలియజేసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా గండి కొండలరావు, సోరవరపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, బుర్రి మురళీధర్రావు, రమణం సుబ్రహ్మణ్యం, తోట ఏడుకొండలు, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్ల ముత్యాలరావు, పసుపులేటి సత్యబాబు, ఎడ్ల ప్రభాకర్ రావు, కన్నీడి తాతయ్యలు, అడబాల మోహన్ రావు, కండవిల్లి మారేష్, మేడసాని వరలక్ష్మీనారాయణ, కొమ్మిరెడ్డి వీరభద్రారావు, జీలకర్ర సత్యబాబు, జయ గౌరీశంకర్, దేవర అచ్చారావు, రేఖ నాగేశ్వరరావు, వంగూరి పవన్, దాసరి సూర్యనారాయణ, రేలంగి సుధాకర్, యాళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ తిరుపతి విషయంలో భక్తుల్ని ఎంతో ఇబ్బందులు పెట్టింది. ఈ యొక్క లడ్డూని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ గత వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించింది. దీన్ని మన మిత్రపక్షం అయినటువంటి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ అపచారానికి ప్రాయశ్చిత్త దీక్ష తలపెట్టడం జరిగింది 11 రోజులు. ఈ రోజున 9వ రోజున ఈ పిఠాపురం పట్టణంలో బీజేపీ తరఫున సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. దీనికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సనాతన హిందూ ధర్మ బోర్డుని ఏర్పాటు చేయాలని ప్రతి హిందూ మనసులో ఉన్న దాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొంతమందిని ఆయన ఆదేశం ఈ రోజున పంపడం జరుగుతుంది. అంటే రేపు సాయంత్రానికల్లా ఎల్పీడీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. మా పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది ఈ రోజు నైట్ బయలుదేరి తిరుపతి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన కాలిమార్గాన రేపు 4 గంటలకు వెళ్ళి ఎల్లుండి దీక్ష విరమించి అక్కడ ఆ వెంకటేశ్వర అందరి తరపు కూడా క్షమించమని ఆయన ఉద్దేశంతో ఒక మెసేజ్ పంపారు. ఈవేళ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటే ఈ రోజు వరకు కూడా చూస్తుంటారు. గత 9 రోజుల నుంచి ఢిల్లీలో కూడా ఒక స్టూడెంట్స్ ఒక ర్యాలీగా ఏర్పడి అందరినీ కూడా మా హిందుత్వం కాపాడాలి, హిందువులు కాపాడాలి. ఇది చేసిన గత ప్రభుత్వాలు అవనివ్వండి, ఎవరైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా ఈ యొక్క దేవాలయాల నిమిత్తం ఏ విషయంలో క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడకుండా చేయాలని ఉద్దేశంతో మా అగ్నివారు ముందుకెళ్తున్నారు. ఆయన సపోర్ట్గానే వీళ్ళందరికీ చేసిన వాళ్ళందరికీ మా పిఠాపురం తరఫు నుండి మా జనసైనికులు వాళ్ళకు ఒక అభినందనలు తెలుపుతున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కమిషనర్ పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. అంతకుముందు జరిగిన డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్ పాల్గొని ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ఆయన స్వయంగా స్వీకరించారు. ఫోన్ ద్వారా మొత్తం 19 మంది అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్, మేనేజర్ కరు సత్యనారాయణ, ఈఈ మాధవి, టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. ది డాక్టర్ పితాని అన్నవరం ఎంఎంఏ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్లో గల ది డాక్టర్ పితాని అన్నవరం
ఎంఎంఏ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 4వ వార్షికోత్సవాన్ని రమ్య హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి బ్యాంక్ మేనేజర్ వీరవెంకట సత్య గంగా గౌరి అధ్యక్షత వహించారు. చింతాకుల భాస్కర్ రాజు, కోట వీరభద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బ్యాంకు వార్షిక నివేదికను మేనేజర్ వీరవెంకట సత్య గంగా గౌరి తెలియజేశారు. ముఖ్య అతిథులు చింతాకుల భాస్కర్ రాజు, కోట వీరభద్రరావు మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం రిజర్వ్ బ్యాంకు నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు డాక్టర్ పితాని అన్నవరం ఎంఎంఏ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సేవలు సద్వినియోగించుకోవాలని అన్నారు. చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ బ్యాంక్ అందిస్తున్న రుణాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్ మోర్తారాణి, క్యాషియర్ సూరంపూడి విజయ, బ్యాంక్ ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి మన భారతదేశం ఫైనాన్షియల్గా మరి దూసుకు వెళ్తుందంటే మరి ఫైనాన్షియల్ బ్యాంక్స్, చాలా బ్యాంక్స్, మరి ప్రైవేట్ బ్యాంక్స్, జాతీయ బ్యాంక్స్ ఇవన్నీ కూడా మరి అవి ఎంతో అభివృద్ధి చెంది మరి దేశానికి మరి ఆర్థిక సహాయం కూడా అవి అందిస్తున్నాయి. మరి అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో మరి మన డాక్టర్ పితాని అన్నవరం గారి బ్యాంకు స్థాపించబడింది. మరి అదేవిధంగా మరి మిగతా బ్యాంకులు ఏ విధంగా డెవలప్ అయ్యో అదేవిధంగా ఈ బ్యాంక్ కూడా వితిన్ మరి ఇప్పుడు అప్పుడే 5 years అయిపోయింది. మరి ఇంకో 5 yearsలో ఉన్నత స్థానానికి వెళ్ళి అభివృద్ధి చెంది మరి ఎంతో తోడ్పాటుగా మన అందరికీ అంటే మన ఖాతాదారులందరికీ ఈ బ్యాంక్ ద్వారా మరి సహకారం అందిస్తారు. మరి దాని సహకారం తీసుకుని మనం ఎంత కదా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. సిఐటియు జాతీయ కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, నాన్ పర్మనెంట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబుజీ మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులు చేసే పనినే కాంట్రాక్ట్ ఉద్యోగులతో పని చేయిస్తున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సదుపాయాలు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చాట్ల రాంబాబు, గెద్దాడి సత్యనారాయణ, సూర్యకుమారి, మేడిశెట్టి వెంకటరమణ, గోవింద్, లీలారాణి, ఝాన్సీ, బి శ్రీనివాస్, చిట్టిబాబు, రాజు, సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. మాకు చాలా మంది ఏఎన్ఎంస్ దూరం ఊర్ల నుంచి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ రీరిప్లేమెంట్ అనే పేసులు ఇచ్చి మాకు సాలీచాలం జీతాలతో మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. మా సెకండ్ ఏఎన్ఎం చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారండి. తక్షణమే వాళ్ళందరినీ కూడా మినహాయించి డీరిప్లేమెంట్ క్యాన్సిల్ చేసి ఎవరి వారి ప్లేసులకు వాళ్ళని పంపించవలసిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే శ్రీ గౌరవమైన ముఖ్యమంత్రి వారు మమ్మల్ని అందరినీ కూడా గమనించి సెకండ్ ఏఎన్ఎం అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, మాకు రావాల్సిన రాయితీలన్నీ ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం మాకు వర్తింప చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఏపీ 104 సర్వీసులో పనిచేస్తున్న కార్మికులు సుమారుగా 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2 కేటర్లుగా DEO, డ్రైవర్లుగా వీరందరినీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా PHCల అండర్లో సర్వీసులను రన్ చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అన్ని PHCల్లో వేకెన్సీలు ఉన్న DEO పోస్టులను 104 DEO ద్వారా ఫిల్ చేయాలి. అదేవిధంగా డ్రైవర్ సోదరులను కూడా సమానమైన క్యాడర్లో PHCల్లో వాళ్ళని ఫిల్ చేసి వారికి న్యాయం చేయాల్సింది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అరబిందో ఏజెన్సీ అనే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 104 సర్వీసులు రన్ చేస్తున్నారు. 2 నెలల వేతనాలు వాళ్ళు పెండింగ్ పెట్టారు. ఈ జీతాలు అంతగా చాలా జీతాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని PHCల ద్వారా సర్వీసులు రన్ చేస్తూ అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేల్ అనేది
అందజేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. 44 చట్టాలని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కార్మిక సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నటువంటి 14 ఏళ్ల నుంచి డిమాండ్లు చేస్తున్న ఏ ఒక్క డిమాండ్ని కూడా మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పరిష్కారం చేయలేదు. ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ వర్కర్లని మోసం చేస్తూనే ఉన్నాయి. ఐడి యాక్ట్ ప్రకారం 240 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కార్మికుడిని రెగ్యులర్ చేయాలి, ఉద్యోగిని రెగ్యులర్ చేయాలని చెప్తున్నా కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ చట్టాలను తొంగలో తొక్కేటువంటి పని చేస్తున్నా. దీంతో కాంట్రాక్టర్లు కార్మికులను దోపిడీ చేస్తూ నయా బానిసలుగా మారేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాన్ని రక్షించుకోవడం కోసం, కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం ఈ ఐక్య పోరాటం అనేటువంటిది మొదలైంది. ఇది మొదటి అడుగు. ఇది రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధుల్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయకపోతే అడ్డుకునేటువంటి పని చేస్తాం, కలెక్టరేట్లను ముట్టడించేటువంటి పని కూడా చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. CIT జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ కల్పించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ సంకల్ప సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ VDG2 చిట్నీటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం చర్చెస్ కేర్ వద్ద గల నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో బస్ పాసుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ లావణ్య సమయమంత్రి అధ్యక్షత వహించగా VDG2 చిట్నీటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బస్ పాసుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు అంతా ఉన్నతంగా చదువుకుని భవిష్యత్తులో మరొకరికి సాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంకల్ప్ LCF కోఆర్డినేటర్ మెట్ట రాధా సరస్వతి, రీజన్ చైర్మన్ రాజేశ్వరి, స్కూల్ HM మూర్తి, ఆర్టీసీ అధికారులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. అవకాశాలు కూడా ఎలా వస్తున్నాయి అనేది సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. పిల్లలందరూ బాగా చదువుకుంటే నేను నా తర్వాత ఈ చదువు తర్వాత ఇంకో చదువు ఏం చదవాలి, ఎంతవరకు ఎదగాలనేది వస్తూ ఉంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇంటి నుంచి స్కూల్కి దూరంగా ఉందనుకోండి, అమ్మ నాన్న లేదంటే అన్నయ్య తీసుకొచ్చి స్కూల్లో దింపాలి, లేదంటే ఏదైనా ఆటో ఎక్కి రావాలి. అవునా? ఆటో ఎక్కి రావాలా? అటువంటి ఆటో ఎక్కే ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వం వారు, గవర్నమెంట్ వారు ఆర్టీసీ ద్వారా మీకు ఉచితంగా తీసుకెళ్తా ఉన్నారు. స్కూల్కి తీసుకురావడం, స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడం, ఎన్నిసార్లైనా మనం వెళ్ళడం రావడం చేయొచ్చు. అవునా? అంటే ఏమవుతుంది, మనకి ఫ్రీగా ఆటో ఖర్చు తగ్గుతుంది. చక్కగా మన ME&ED అన్ని చేసి స్కూల్లో టీచర్ల దగ్గర మనం చదువుకుంటున్నాం. అదే మన ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోండి, ఎంత ఫీజులు అవుతాయి? తల్లిదండ్రులకి బడ్జెను, మీకు చదువుకోవాలని ఆశ ఉన్నా చదివించలేని ఆర్థిక వ్యవస్థ ఉంది. మీ అందరికీ ఇవాళ నేను బస్ పాస్లు ఇద్దామని వచ్చాం. ఓకే, మన ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి అడిగితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. సో మీ అందరికీ స్కూల్కి రావడానికి మీ ఊరి నుంచి ఇబ్బంది అవుతుంది కదా, సో బస్ పాసెస్ మీకోసం అరేంజ్ చేసాము. అవి డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతాం. అలాగే మన ప్రధానోపాధ్యాయులు మూర్తి గారిని కూడా ఏది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. యూనిఫారం ఎలా గవర్నమెంట్ ఫ్రీగా అన్ని ఇస్తుందో బుక్స్ కానిచ్చి, అలాగే APSRTCలో కూడా ఫ్రీ బస్ పాస్ అని ఉంది. అంటే మీరు చదువుకున్న స్కూల్ నుంచి 20 కిలోమీటర్ల వరకు ఫ్రీగా ప్రయాణం చేయడానికి 1 సంవత్సరం వ్యాలిడిటీతో బస్ పాస్ ఇస్తాం మేము. అది చాలామంది కాంప్లెక్స్ వచ్చి తీసుకుంటారు. ఓకే, కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే చాలామంది తెలియదు ఫ్రీ బస్ పాస్ ఉన్నట్టే కొంతమందికి తెలియదు. ఏంటంటే కాకినాడలో ఉన్న ప్రతి స్కూల్కి కూడా మేము వెళ్ళి కొంత డేటా తీసుకుంటాం. హిందూ పవిత్ర దేవాలయాల నిర్వహణను ప్రభుత్వం నియంత్రణ నుండి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని, తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని, లడ్డూ అపవిత్రత దోషులను విచారించి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ డిమాండ్ చేశారు. హిందూ పవిత్ర దేవాలయాల నిర్వహణను ప్రభుత్వ నియంత్రణ నుండి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని, అలాగే తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలని, లడ్డూ అపవిత్రత దోషులను శీఘ్రమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్లతో తెలుగు రాష్ట్రాల అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా జరిపి రాష్ట్ర గవర్నర్కి మెమరాండం జిల్లా కలెక్టర్ ద్వారా అందజేయాలని విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో కూడా నేడు ఇంద్రపాలెం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా జరిపి ప్లకార్డులను ప్రదర్శించి తమ నిరసన తెలిపామని జిల్లా అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ అన్నారు. అక్కడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఓం నమో వెంకటేశాయ మంత్రజపం చేస్తూ వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లను నినాదాలు చేసి నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ మీనాకి రాష్ట్ర గవర్నర్కి
అందచేయవలసిన మెమరాండం అందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైనా ఇంకా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం పోలేదని, అన్య మతస్థులను ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో నియమించడం వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లిందని, ఇప్పటికైనా గుర్తించి హిందువులకి హిందూ దేవాలయాల యాజమాన్యం అప్పగించేలా చట్టం తేవాలని అన్నారు. విభాగ సంఘటన కార్యదర్శి గోవిందు కార్యక్రమం ప్రాంత సూచనలు అనుసరించి శాంతియుతంగా జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రముఖ్ కోక మాలతీదేవి, సహ కార్యదర్శులు జి ఉదయ భానోజీరావు, బివిడి రవివర్మ, సురేష్, పి అచ్యుతరామారావు, వేదల ఫణీంద్రయోగి, ఆర్ఎస్ఎస్ నుండి ఆదిత్య శర్మ, బాలాజీ, అప్పాజీ, చిన్నాప్పాజీ, కమల, బీజేపీ నుండి ఇంజనీర్ గట్టి సత్యనారాయణ, జి పద్మ, పెన్నెం శ్రీదేవి, మామిడాల శ్రీనివాస్, అనేక భజన సంఘాలు, హిందూ సంఘాలు, అధిక సంఖ్యలో హిందువులు, మహిళలు పాల్గొన్నారు. ఏంటంటే మన భారతదేశంలో ఉన్నాం, మన హిందూ దేశంలో ఉన్నాం. సో హిందుత్వంతో ఏర్పడిన దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో హిందువుల వల్ల మాత్రమే భారత రన్ అవుతుంది. ప్రపంచ దేశాలు కూడా ఈ హిందుత్వం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హిందుత్వం మతం మాత్రం కాదు, ధర్మాన్ని కాపాడే రాముడికి మేము కృషి చేశారు. అందుచేత అంటే హిందూ మనోభావం దెబ్బతినకుండా ఉండేలాగా ప్రభుత్వం వెంటనే సరి తీసుకుని మనకి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విషయంలో మనం చూస్తున్నాం, ఎంతో అభివృద్ధి జరిగింది అంటున్నారు. దాని మీద వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకుని సిట్టు వేగం చేసి చేసిన వాళ్ళని పని చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. గారికి ఈ విషయం తెలియజేస్తూ మెమరాండం కలెక్టర్ గారి ద్వారా అందిస్తున్నాం. మన ధర్మాన్ని రక్షించడానికి హిందువులు ఎప్పుడూ ముందు ఉంటారు అని తెలియజేయడానికి, ఇంకా అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ప్రభావితం చేస్తూ పైకి తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తాం. ఈ ఉద్యమంతో ఆగిపోదు. దేవాలయాలన్నీ హిందువుల చేతిలోకి వచ్చే వరకు, హిందూ సంస్థల చేతిలోకి వచ్చే వరకు, హిందువులు పరిపాలించే వరకు ఈ ధర్మం కోసం నిలబడటానికి హిందువులంతా పోరాడుతూనే ఉంటారు. ఎప్పుడో ఆంగ్లేయులు ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి, హిందూ ఆస్తులను ధ్వంసం చేయడానికి, వచ్చే విరాళాలన్నీ వాళ్ళు ఆక్రమించడానికి మన దేవాలయాల్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోకి వచ్చింది, ఈ ప్రభుత్వాల చేతిలోకి వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అవకతవకలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ అవకతవకలు తగ్గాలంటే, వీటిని తొలగించాలంటే, మన ధర్మం నిలబడాలంటే హిందువులకే హిందూ దేవాలయాలు అప్పగించాలి. ఇది హిందూ పరిషత్ డిమాండ్. దయచేసి నాయకులందరూ గుర్తుపెట్టుకోండి, హిందూ మనోభావాలు ప్రశాంతంగా ఉంటేనే దేశం ప్రశాంతంగా ఉంటుంది. అది కనుక దెబ్బతింటే మీరు ఎన్నో చూశారు. రామ జన్మభూమి ఉద్యమం ఏమైంది? హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఊపెత్తులు లేచింది. కోటి హిందూ జనత ఉత్తంగా తరంగా నిర్మిస్తామని చెప్పి ఆ రోజు సాధించాము. రాముని సాక్షిగా చెప్తున్నాము, మందిరం అతడే నిర్మిస్తామని ఆ రోజు శపథించాము, నిర్మించి తీరాం. కాబట్టి హిందూ శపథం చేశాడు అంటే చేసి తీరుతాడు. అలా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఉండాలంటే మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని అర్జెంటుగా ఈ ఒక కమిషన్ వేస్తారో ఏం చేస్తారో ఈ యొక్క హిందూ దేవాలయాన్ని హిందువులకు చెప్పండి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, జరిగింది చాలు. ఇంకా మీరు తప్పుకోండి, ఇది మాకు వదిలేయండి, అప్పుడు మా బాధ్యత మేమే తీసుకుంటాం. కాబట్టి అలా చేస్తే ఈ హిందూ ధర్మం రక్షించబడుతుంది, దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. హిందూ ధర్మం సర్వేజన సుగుణభావంతో ఉంటుంది. హిందువు కనుక ప్రశాంతంగా ఉండి సుభిక్షంగా ఉండి దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఇది అందరూ గ్రహించండి. మీటింగ్లోనే దాన్ని శీఘ్రగతిని పరిష్కారం చేసి న్యాయ విచారణ చేసి పరిష్కారం చేయమని కోరుతున్నాం. అయ్యా గవర్నర్ గారు, మీకు మా విజ్ఞప్తి, మేము హిందువులు అందరం కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు చట్టసభల్లో వారికి సలహా ఇచ్చి ఈ చట్టాన్ని హిందువుల దేవాలయాలు హిందూ ధార్మిక సంస్థలకే అప్పగించేలాగా చట్టాన్ని చేసేలాగా మీరు చూడాలని చెప్పేసి మేము మీకు మెమోరాండం ఇస్తున్నాం. అదేవిధంగా తిరుపతి లడ్డు కూడా మరి ఆ అపవిత్రతను తొలగించడానికి శీఘ్రగతిని విచారణ చేపట్టి అది దోషులు ఎవరో నిర్ధారణ చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మీకు విన్నవించుకుంటున్నాం. కాకినాడ నగరంలో పర్యావరణానికి హాని చేస్తున్న కోనోకార్పస్ ఏడాకుల వృక్షాలు తొలగించాలని ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు విష వృక్షాల కొమ్మలతో కలెక్టరేట్కు ప్రదర్శనగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ షాన్ మోహన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎంకు వ్రాసిన లేఖపై కొణిదెల పవన్ కళ్యాణ్ స్పందించి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి కోనోకార్పస్ ఏడాకుల చెట్లు ఎక్కడ ఉన్నా అంచెలంచెలుగా తొలగించి వేప మొక్కలు నాటాలని ప్రభుత్వ జిల్లా యంత్రాంగం ద్వారా ఆదేశాలు ఇచ్చినా కేవలం బోట్ల పార్కులో మాత్రమే తొలగించారని అన్నారు. రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి కోనోకార్పస్ ఏడాకుల చెట్ల వల్ల తీవ్ర అనర్థం ఉన్నందున వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మొక్కలు తీసివేయమని చెప్పారు. అయితే నగరపాలక సంస్థ వారు ఓటు క్లబ్లో మాత్రమే నరికారు తప్ప
ఎక్కడ కూడా తీయలేదు. నరికిన వాటి నుంచి కూడా మళ్ళీ మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఏడాకుల చెట్లు అనేటువంటిది రోగ నిరోధక శక్తి తగ్గిపోయినటువంటి వాళ్ళకి జబ్బులు కలిగిస్తుంది. ఈ ఏడాకుల చెట్లు అనేటువంటిది శీతాకాలంలో తీవ్రమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది. ఈ దుర్గంధం 100 మీటర్ల పరిధి మేరకు ఉంటుంది. ఈ కంపు భరించలేక గర్భంతో ఉన్నటువంటి వారు కూడా గర్భస్రావాలకు గురైనటువంటి దుస్థితి కాకినాడ నగరంలో ఉంది. మరి వీటిని తొలగించేటువంటి ప్రక్రియ మరి ప్రభుత్వం చర్యలు వహించిన 3 నెలలు అయినప్పటికీ కూడా కాకినాడ నగరంలో తొలగించలేదు. కలెక్టర్ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, అదేవిధంగా భానుగుడి రోడ్డు కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అన్ని రహదారుల్లోనూ ఉన్నాయి. వీటిని తొలగించే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఏర్పాట్లను దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె సుబ్బారావు పరిశీలించారు. దేవస్థానానికి విచ్చేసిన దేవాదాయ శాఖ ఆర్జేడీ కె సుబ్బారావు దంపతులను ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని ఆర్జేడీ కె సుబ్బారావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆర్జేడీ దంపతులకు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ సుబ్బారావు మాట్లాడుతూ అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులంతా సామాజిక బాధ్యతగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించినట్లు సంస్థ జనరల్ మేనేజర్ తెలిపారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్లడ్ డొనేషన్ క్యాంపును సంస్థ జనరల్ మేనేజర్ రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ఉద్యోగులు అంతా స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తమ సంస్థ ద్వారా 30 బ్లడ్ యూనిట్స్ను అందిస్తున్నట్లు తెలిపారు. బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు మాట్లాడుతూ తాము కోరిన వెంటనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ సంస్థకు రోటరీ బ్లడ్ బ్యాంక్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రక్తదానం చేయడానికి ఈరోజు కార్యక్రమం చేసుకున్నామండి. ఈ స్టాఫ్లో ఒక 30 మంది దాకా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఏదో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో మేము పాల్గొనాలని ఫస్ట్ ప్రయత్నంలో భాగంగా ఇది స్టార్ట్ చేసాం. ఇది ముందు ఇంకా సాగాలని కోరుకుంటూ సెలవు కార్గో సర్వీసెస్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాన్ని చేస్తున్నారు. 20 మెంబర్స్ వరకు రక్తం చేయడం జరిగింది. ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. జస్ట్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి యాక్సెప్ట్ చేసిన శ్రీనివాస్ మేనేజర్ జిఎం శ్రీనివాస్ గారికి, జగన్ గారు కూడా మా సంస్థకు ప్రత్యేక జగన్ గారు రొటీన్గా మేము ఐడి కార్డు, అప్రిసియేషన్ సర్టిఫికేట్, అలాగే ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఎప్పుడు ఈ సంస్థలో ఎవరికి అవసరం వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఇండస్ట్రీ ద్వారా కూడా మా సంస్థ బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మా సర్వీస్కి బాగా సహకరిస్తారని జీఎం గారికి, శ్రీజన్ గారికి ఆదివారం గుంటూరులో జరిగిన హాకీ ఆంధ్రప్రదేశ్ సాధారణ సమావేశం ఎన్నికల్లో హాకీ ఆంధ్రప్రదేశ్ సంయుక్త కార్యదర్శిగా యు కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పి రవిరాజ్ ఎన్నికయ్యారు. జిల్లా సీనియర్ హాకీ కోచ్గా గత 24 సంవత్సరాలుగా పి రవిరాజ్ నేతృత్వంలో జిల్లా జట్టు విజయపథంలో నడిచాయి. రవిరాజ్ ఎన్నికల పట్ల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు, హాకీ సంఘ సభ్యులు, జిల్లా ఒలింపిక్ సంఘం సభ్యులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి యాస్ట్రో టర్ఫ్ ఇందులో భాగంగా ఈ నెలలో ప్రత్యేకంగా సబ్ జూనియర్ బాయ్స్, జూనియర్ బాయ్స్, జూనియర్ ఉమెన్ స్టేట్ ఛాంపియన్షిప్కి వెళ్ళే టీమ్స్కి కోచింగ్ క్యాంపు చేయడం జరిగింది. త్వరలో వచ్చే నెలలో జరగబోయే సీనియర్ మెన్ స్టేట్ ఛాంపియన్షిప్కి సంబంధించి దానికి కూడా కోచింగ్ క్యాంప్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దానికి కూడా క్యాంప్స్ కోఆర్డినేటర్గా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నేను ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేద్దాన్ని. ముఖ్యంగా ఈ విషయంలో కోర్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సహకారంతో జిల్లా
స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ గారు, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు మరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో ఫీల్డ్ అన్నిటి విషయంలోని కూడా చక్కటి సదుపాయాలు కల్పించమని చెప్పడం జరిగింది. మరి వారి అందరి ఆశీస్సులతో ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెలక్షన్స్ జరిగాయి. ఈ సెలక్షన్స్ ను డిఎస్టీఓ బి శ్రీనివాస్ కుమార్, జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ బి శ్యామ్ కుమార్ ప్రారంభించారు. అండర్-14, అండర్-17 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, చెస్, కరాటే, రగ్బీ సెలక్షన్స్ కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి 3,500 మంది పాల్గొన్నారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ లంకా జార్జ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూజీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు నగేష్, కార్యదర్శి చక్రవర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఏవి శ్రీనివాస్, కాకినాడ జిల్లా పీఈటీస్ అసోసియేషన్ అధ్యక్షులు వి రవిరాజ్, కార్యదర్శి కె నూకరాజు, హెచ్జీఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీలు సునీల్, పరశురాం, ఏవిడి ప్రసాద్, జి శ్రీనివాస్, తంబి, ఇమాన్యుయల్ రాజ్, సురేష్ రాజు, మూర్తి, నాని, సతీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సుమారు మేమైతే 3,000 మంది విద్యార్థులు వస్తారని 3 జిల్లాలు కలిపి అరెస్ట్వేల్ జిల్లా వ్యాప్తంగా 3,000 మంది విద్యార్థులు పాల్గొంటారు క్రీడాకారులని అనుకుంటే సుమారు 4,500 పైబడి పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మరి గ్రౌండ్స్ అన్ని అలాట్ చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా ఇప్పుడే మళ్ళీ ఇంకో 1,500 మందికి, ఇప్పటికే 3,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో 1,500 మందికి లంచ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సుమారు 4,500 మంది విద్యార్థులు, సుమారు 500 మంది పీఈటీలు కూడా ఇక్కడ మేము లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లోట్లు లేకుండా వాటర్ సప్లై కూడా సుమారు 50 నుంచి 100 టిన్లు ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ విద్యార్థులకి. ఇది ఒక మెగా ఈవెంట్. ఇంత పెద్ద సెలక్షన్స్ స్టేట్లో ఏ జిల్లాలోనూ జరగవు. ఇది కాకినాడ జిల్లాలోనే జరుగుతుందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం మేము. ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి, పీడీలకి ఏ ఇబ్బంది లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దీనికి మరి డిఎస్డిఓ గారు వారి యొక్క సహకారం, మా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారు కూడా వారు సహకరించడం జరిగింది. వీరందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం భీమేశ్వర దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అనే అత్యాధునిక పరికరం ద్వారా జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి నోటిని పరీక్షించి ఉచితంగా టూత్ పేస్ట్లు, మౌత్ వాష్లు, మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ గుండె సంబంధిత జబ్బులతో నోట్లోని దంతాలు కీలక పాత్ర వహిస్తాయని, దానివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, దంతాల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దంత సంబంధిత వ్యాధులు ఉన్నవారు నోటి ఆరోగ్యమే గుండె ఆరోగ్యమని తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారట సమస్యలు ఉన్నవాళ్లు అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుల్ని కలిసి క్లీనింగ్ విధానంలో శుభ్రపరుచుకుని నోటిని ఆరోగ్యంగా ఉంచాలని కోరారు. నోటి విషయంలో అశ్రద్ధగా ఉన్నవారు గుండెపోటుకు దగ్గరవుతారని గమనించగలరని అన్నారు. హార్ట్ డేకి మాకు రిలేషన్, అసలు ఈ వైద్య శిబిరం పెట్టడానికి కారణం ఏంటి అని అందరికీ ఉంటుంది. హార్ట్ అంటే హార్ట్ డాక్టర్స్ కానీ వాళ్ళు పెట్టాలి కదా వైద్య శిబిరం, మీరెందుకు పెట్టారన్న ప్రశ్న కూడా రావచ్చు. సో ఎందుకంటే నోటికి హార్ట్కి మన శరీరంలో ఏ అవయవానికి లేని దగ్గర సంబంధం రెండింటికి ఉంటాయని చాలామందికి తెలియదు. సో ఆ రెండు బాగా దగ్గర కోరిలేషన్ అనమాట. నోరు ఎంత బాగుంటే మన గుండె అంత బదిలంగా ఉంటుంది. సో ఎందుకో కూడా కొన్ని విషయాలు చెప్తాను. సో చెవుల్లో ఇప్పుడు బాగా రోజు ఉదయాన్నే బ్రష్ చేస్తాం. బ్రష్ చేసినా కొంతమంది ఎక్కడో కొన్ని సంవత్సరాల వరకు క్లీనింగ్ చేయకుండా ఉండటం వల్ల ఆ పాచ్ అనేది గెట్లగా కట్టి చిగుళ్ళ వాపు వస్తుంది. చిగుళ్ళ నుంచి రక్తం కారటం. సో ఈ చిగుళ్ళ వాపు అనేది మన హార్ట్ అటాక్స్కి వాటికి దెబ్బతీస్తుంది. సో అందుకని చిగుళ్ళు బలపరుచుకోవడానికి ప్రతి సంవత్సరం ఒకసారి క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలి. సో క్లీనింగ్ చేయించుకొని ఆ నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే అది కూడా ఒక కీలక పాత్ర, మన గుండె బదిలంగా ఉంచుకునే దాంట్లో ఒక కీలక పాత్ర వహిస్తుందని నేను ఈ వైద్య శిబిరం ద్వారా. హైదరాబాద్ కు చెందిన రాయ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ హాల్లో 2 రోజుల పాటు నిర్వహించిన విగ్రహాలు మరియు మసాజ్ వస్తువుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సంస్థ అధినేత రాజా రామ్మోహన్ రాయ్ చౌదరి మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా దేవతా విగ్రహాలు, ఆరోగ్య సంబంధిత వస్తువులు తయారు చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఈ ప్రదర్శనను టౌన్ హాల్ అధ్యక్షులు నానాజీ, కార్యదర్శి పాబోలు చిన్నపొన్నయ్య, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావు, బమ్మిడిపాటి శ్రీకృష్ణ, సిహెచ్ శ్రీనివాస్, నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. రాజేంద్రనగర్లో శ్రీ కనకదుర్గ ఆలయ నిర్వహణ కమిటీ నియామకం. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చు. సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.